హాయ్ అండి. తెలుగు కుకింగ్ కల్చర్కి స్వాగతం. వంటకి మనసు ఉంచితేనే రుచి వస్తుంది. ఆ అనుభూతిని మాతో కలిసి ఆస్వాదించండి. మనం ఉల్లి వెల్లుల్లి లేకుండా చేసే ఐటమ్స్ సిరీస్ చేస్తున్నాం కదండి. అలాగే ఇవాళ ఆ సిరీస్లో మరొక రెసిపీ, బీరకాయని ఉల్లిపాయ వెల్లుల్లిపాయ వేయకుండా కూరగుండ స్టఫింగ్ చేసి ఎలా చేసుకోవాలో చూద్దామండి. ఇది చాలా రుచిగా ఉంటుంది. అలాగే మ్యాక్సిమం 15 నిమిషాల్లోనే చేసేసుకోవచ్చండి. కాబట్టి ఇవాళ మన ఛానల్లో ఈ బీరకాయ రెసిపీని చూద్దాం. ఓకేనా? ఇంకా ఆలస్యం చేయకుండా దీనికి కావలసిన ఐటమ్స్ ఏంటో ముందుగా చూద్దాం పదండి. ఒక అర కేజీ బీరకాయల్ని ముందుగా ఇలా గుత్తి వంకాయకి మనం కట్ చేసుకున్నట్టుగా నిలువుగా చీలికల్లా కట్ చేసుకొని పక్కన పెట్టుకుందాం. అలాగే ఒక మీడియం సైజ్ టొమాటో, ఒక చిన్న పచ్చి కొబ్బరిని ఇలా పేస్ట్ చేసి పెట్టుకుందాం. అలాగే కూరకు కావాల్సినంత కూరగొండ, అలాగే ఒక చెంచా ఉప్పు, మన కూరకి కావలసినంత ఆయిల్. అంతే అండి. ఇదే ఇవాళ మనకు కావాల్సిన ఐటమ్స్. ముందుగా ఒక కడాయి తీసుకొని అందులో 2 స్పూన్స్ ఆయిల్ వేసేసుకుందామండి. అది లైట్గా హీట్ అయిన తరువాత మన బీరకాయల్లోని ఈ కూరగొండని స్టఫింగ్ చేసుకుందాం. మన ఛానల్లో ఆల్రెడీ ఈ కూరగొండ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఫుల్ వీడియో ఒకటి ఉంది. మీకు ఆ వీడియో చూస్తే ఈ కూరగొండ ప్రాసెస్ క్లియర్గా తెలుస్తుందండి. మేము ఆల్మోస్ట్ ఈ ఉల్లి వెల్లుల్లి లేని చాలా ఐటమ్స్లో ఈ కూరగొండనే యూస్ చేస్తాం. టేస్ట్ కూడా బాగుంటుంది. అస్సలు స్పైసీగా ఉండదండి. చిన్నపిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. ఇలా బీరకాయలు అన్నిటినీ స్టఫింగ్ చేసుకొని మనం కడాయిలో వేసేసుకున్నాక మంట మీడియం ఫ్లేమ్లో ఉంచి ఒకసారి బీరకాయలు అన్నిటికీ ఆ ఆయిల్ పట్టేలాగా చక్కగా కలుపుకుందామండి. అలాగే ఇలా కలుపుకుంటున్నప్పుడు ఆ బీరకాయలు ఎక్కడా విరిగిపోకుండా చాలా సాఫ్ట్గా అయితే కలుపుకోవాలి, గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు మూత పెట్టేసి ఒక 3 నిమిషాలు సిమ్లో మగ్గనిస్తే చూసారా, బీరకాయలు ఇలా సాఫ్ట్ అని అవుతాయి. మనకి ఇలా సాఫ్ట్ అండ్ టెక్స్చర్ వచ్చే వరకు మగ్గించుకుంటే సరిపోతుంది. ఇందులో మనం కూరగుండ తప్ప వేరే ఎడిషనల్ స్పైసెస్ కానీ ఇంగ్రీడియంట్స్ కానీ ఏమీ వేయం, గుర్తుపెట్టుకోండి. ఇలా మరొక 3 నిమిషాలు ఉడకనిస్తే చూసారా, ఆల్మోస్ట్ 60% అయితే ఉడికిపోయిందండి. ఇప్పుడు ఇందులో 1½ స్పూన్ ఉప్పు వేసేసుకుందాం. మేమైతే హాఫ్ కేజీ బీరకాయలు తీసుకున్నాం, గుర్తుపెట్టుకోండి. అలాగే మనం ముందుగా పేస్ట్ చేసుకున్న పచ్చి కొబ్బరి టొమాటో ఉంది కదా, అది కూడా 1½ స్పూన్ అయితే వేసుకుందామండి. దానివల్ల జస్ట్ ఎడిషనల్ ఫ్లేవర్ యాడ్ అయ్యి మంచి కమ్మదనం వస్తుంది కూరకి, అంతే. అది వేసుకోపోయినా పర్వాలేదు. ఇప్పుడు మూత పెట్టేసి మరొక 2 నిమిషాలు మీడియం ఫ్లేమ్లో మగ్గనిస్తే చూసారా, మన స్టఫ్డ్ బీరకాయ రెడీ అయిపోయింది. అంతే అండి. పావు గంటలోనే ఈ రెసిపీ అయిపోతుంది. రుచి మాత్రం చాలా బాగుంటుంది. నా మాట నమ్మండి. ఇది అన్నంలో కలుపుకొని తినడానికైతే పర్ఫెక్ట్ కాంబినేషన్ అండి. మనం రెగ్యులర్గా చేసుకునే బీరకాయ చాలామంది ఇంట్లో చిన్నపిల్లలు తినడానికి ఇష్టపడరు కదా. అలాంటి వాళ్ళ కోసం కూడా ఇలా చేసి పెడితే లొట్టలేసుకొని మరీ లాగించేస్తారండి. అంత రుచిగా ఉంటుంది. అదండి ఇవాళ మన ఛానల్లో ఉల్లి వెల్లుల్లి లేకుండా మరొక రెసిపీ. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే తప్పకుండా ఒక లైక్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ కలుసుకుందాం. సెలవు.